ఆహా, నెత్తికి రంగురంగుల రుమాలు చుడితే గుర్తుపట్టకుండానే అయింది కదా మాజీ మంత్రి హరీష్ రావు సారు. దీపావళి నాడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేస్తానికి యువకిట్లా నెత్తికి రంగురంగుల రుమాలు చుట్టి తల్లిని చేరుకున్నాడు. తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి తెలంగాణ పబ్లిక్ కు దీపావళి శుభాకాంక్షలు చెప్పిండు. పూజలు చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతుంటే మంత్రి సీతక్క హరీష్ రావు చెప్పింది అంతా అబద్ధం అని చెప్పింది కదా. అదే కొండా సురేఖ బిడ్డ మాట్లాడిన దాని మీద దానికి మీరేమంటారని విలేకరులు అడిగితే నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పమనండి. గన్ను ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి. వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంతే కదా, ఏం జరిగింది అని తెలుసుకునే దానికి సిట్ వేసుడు, ఎంక్వైరీలు చేసుడు, కమిషన్లు కమిటీలు వేసుడు ఒక ప్రతిపక్షాల మీదనే కాదు, తప్పు జరిగిన ప్రతి చోట వేయచ్చు. కానీ ఎందుకు వేస్తలేరు అన్నట్టు ఆ శంప ఈ శంప వాయించినట్టు చెప్పిండు. తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారి ఇంటికి ఎందుకు పోయారు? తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు? ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూళ్లు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు. గూండాగిరి బెదిరించి పైసలు వసూలు చేసుడు, గన్నులు పట్టుకొని తిరుగుడు, గ్యాంగులు మెయింటైన్ చేసుడు, లంగదందాలు చేసేటోళ్ళ చేతుల పవర్ ఉంటే ఏం చేస్తారో అదే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. వ్యాపారాల పెంపు పరిశ్రమల పెంపు మేము చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము పెంచిన దాన్ని తుంచే పని చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. బాధపడుతున్నారు ప్రజలు, ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్. కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి బెదిరించి ఒక గన్ కల్చర్ ని తెచ్చారు మీరు. ఆ రోజు మేమేమో అగ్రికల్చర్ ను పెంచాం, మీరేమో గన్ కల్చర్ ను పెంచుతున్నారు. మీకు మాకున్న తేడా అదే. మరి అంతే కదా, అగ్రికల్చర్ కు గన్ కల్చర్ కు మస్తు తేడా ఉన్నది. ఒకటి కడుపు నింపితే ఇంకొకటి కడుపు కొడుతుంది. అట్లా వ్యాపారాలు చేసుకునేటోళ్ళ కడుపు కొట్టే పని చేస్తున్నదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి సర్కార్కు ఓ దిక్కు సురుకులు పెట్టుకుంటేనే ఇంకో దిక్కు అందరు మంచిగా ఉండాలి, తెలంగాణ ఇంకింత ముందడికి పోవాలి అని అమ్మవారికి మొక్కుకున్నాడట.